కొల్లేరు వరదల కారణంగా నిరాశ్రులైన ప్రజల కోసం అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్న ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ సభ్యులు అభినందనీయులని విద్యుత్ ఏలూరు సర్కిల్ ఎస్ఈ పి సాల్మన్ రాజు తెలిపారు. కొల్లేరు వరద బాధితులకు అందజేసేందుకు ఏలూరులోని విద్యుత్ భవన్ నుండి 10 రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులను లారీలో తరలించారు. జెండా ఊపి ప్రారంభించిన ఎస్సీ సాల్మన్ రాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఏలూరు సర్కిల్ సభ్యులు ముందుంటారని తెలిపారు. వర్షాల సందర్భంగా తుఫాను వరదల సందర్భంగా నిరాశ్రయులైన కొల్లేరు ప్రజలకు మరి ఏదో సహాయాన్ని అందించాలని, మీరేమో బాధపడద్దు, ప్రభుత్వం మీకు అనేక సహాయాలు అందించింది. దాంతోపాటు మేము కూడా ఉడతా భక్తితో మాకు తోచిన కొలది మేము సహాయం చేస్తామని చెప్పి మరి ఏలూరు సర్కిల్ ఇంజనీర్ అసోసియేషన్ మెంబర్స్ మరి ఈ కార్యక్రమాన్ని గొప్ప బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నిరాశ్రయమైన కొల్లేరు ప్రజలకు మరి మంచి క్వాలిటీతో కూడిన 10 రకాల సరుకుల్ని ఇంజనీర్స్ అసోసియేషన్ ద్వారా అందజేయడం జరుగుతుంది. సాధారణంగా విద్యుత్ శాఖ ఏ కార్యక్రమంలో అయినా కూడా సహాయం అందించడంలో ఎప్పుడు ముందుంటుంది. ఏలూరు సర్కిల్కి ఒక ప్రత్యేకత ఎప్పుడు ఉంది. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ కూడా, చిన్న ఎంప్లాయీ నుంచి పెద్ద ఎంప్లాయీ వరకు కూడా తమ స్తోమతను మించి ఎవరికైనా బాధ ఉంటే మేమున్నాం అనే భరోసాను క్రియేట్ చేయడంలో ఏలూరు సర్కిల్ ఎంప్లాయీస్ ఎప్పుడు ముందంజలో ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కొల్లేరు ప్రజలకు మేము కూడా మాకు తోచినంత సహాయం చేస్తామని ఇంజనీర్ అసోసియేషన్ తరఫున మరి కొల్లేరు గ్రామ ప్రజలకు ఈ సహాయం అందించడం కోసం ఇంజనీర్ అసోసియేషన్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా ఇంజనీర్ అసోసియేషన్ చెందిన రఘు, కృష్ణరాజా, శ్రీనివాసు, మరి అదేవిధంగా మరి ఎంప్లాయీస్ పేర్లు నేను చెప్పలేకపోతున్నాను, కానీ పేరున రాత్రి పౌరులు కష్టపడి ఈ ప్యాకింగ్ కూడా చాలా సుందరంగా అందంగా ఉంది. అంతా అంటే క్వాంటిటీస్ ఇవ్వటం వేరు, దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక మంచి బాక్సులో పెట్టి పాడవకుండా మరి ఆ ప్రజలకు అందించాలని, అంటే చూడు వాళ్ళ మీద ప్రేమ, ఒక ప్యాకింగ్ని బట్టే మరి మనకు ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మీద అర్థమవుతుంది. చూడగానే కూడా దాన్ని ఓపెన్ చేయాలి, అందులో ఉన్నాయి మేము పాడు చేయకుండా. కొంతమంది ఏంటంటే తీసుకుంటారు, వాళ్ళని వాడుకోకుండా అలా పాడు చేస్తారు. కానీ మరి ప్యాకింగ్ చూసినప్పుడే ఈ ప్యాకింగ్ చాలా ప్రేమతో ఇచ్చారు, దీన్ని మేము వాడుకోవాలనే సంకల్పం కలిగేటట్టు మరి ఇంజనీర్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి వారందరినీ కూడా పేరున అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఇప్పుడు సందర్భం కానప్పుడు కూడా మరి మన ప్రధానమంత్రి గారు పిఎం సూర్య గారు అని ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అది కూడా అందరూ కూడా సోలార్ ద్వారా మరి విద్యుత్తుని మరి ఉత్పత్తి చేయటం, అంటే ఎంతవరకు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే గవర్నమెంటే చేయాలి, ప్రైవేట్లో చేయాలి, పెద్ద బడా పారిశ్రామికవేత్తలు చేయాలని ఒక ఉద్దేశం ఉండేది. కానీ ఇప్పుడు చిన్న 200 యూనిట్లు ఉపయోగించే గృహదారులు కూడా మరి సోలార్ ఉత్పత్తి తమ ఇంటిపైన సోలార్ పలక పెట్టుకుని మరి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు అనే సంకల్పంతో మరి ప్రధానమంత్రి గారు పిఎం సూర్య గారు అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అందరికి ఉపయోగకరమైన ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అంటే 600 నుంచి 1000 రూపాయల వరకు కరెంటు బిల్లు తగ్గుతుంది. అదేవిధంగా 600 రూపాయలు ఇన్కమ్ కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి వస్తుంది. కాబట్టి ఈ పిఎం సూర్య గారి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా విరివిగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.